వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. ఈ జాబ్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకు అంటే ఒక సంస్థలో గవర్నమెంట్ ఆఫీస్లో అతి తక్కువ క్యాడర్ ఉన్నటువంటి పోస్ట్ ఏది అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. శాలరీ కూడా మనకి తక్కువేం ఉండదు, 36,000 పర్ మంత్ స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఇయర్లీ ఇంక్రిమెంట్స్, డిఏ హైక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక 5 ఇయర్స్లో ఈజీగా 50,000 పైన శాలరీ వస్తుంది. పిఆర్సీలకి యాడ్ అయితే ఇంకా ఎక్కువ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇది గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవడానికి ఆలోచిస్తుంటారు. సో నేను మీకు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మీకు జాబ్ కావాలి, అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది తక్కువ క్యాడర్ జాబ్, ఒకరి కింద నేను వర్క్ చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. సో మీకు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క కెరియర్ గ్రోత్ అనేది ఇక్కడ చూపించాను. దీన్ని మనం ప్రమోషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఒక సంస్థలో మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో మన దగ్గర క్వాలిఫికేషన్స్ కానీ ఉంటాయి, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మీరు ఫ్యూచర్లో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్స్ ద్వారా. సో మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా ఒక సంస్థలో వర్క్ చేసిన తర్వాత యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 3 సంవత్సరాలకి మనకి ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఆ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను బట్టి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఎంత త్వరగా వస్తాయనే దాన్ని బట్టి మనకు ఉంటాయి. ఖాళీలను బట్టి మనకి 4 ఇయర్స్లో వస్తుందా, 5 ఇయర్స్లో వస్తుందా, 6 ఇయర్స్లో వస్తుందా అనేది మనకి ఆ సంస్థలో ఉన్నటువంటి మన పైన ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మనకి త్వరగానే వస్తాయి ప్రమోషన్స్ అనేవి. సో ఒకరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా జాయిన్ అయిన తర్వాత మీరు లోయర్ డివిజన్ క్లర్క్ అని, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ అని, డివిజన్ క్లర్క్ అని, సెక్షన్ ఆఫీసర్ అని, ఈ విధంగా హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు తక్కువ ఏజ్లో కానీ జాబ్ సాధించారనుకోండి, ఈజీగా మీరు ఆ సంస్థలోనే ఆ ఆఫీస్లోని హయ్యెస్ట్ పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది చాలామంది ఆలోచించరు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ అనగానే చాలా తక్కువ క్యాడర్ జాబ్ అని చాలామంది అప్లై చేసుకోకుండా ఉంటారు. సో ఒకసారి ఆలోచించి అప్లికేషన్ చేసుకోండి. ఇది కూడా గవర్నమెంట్ జాబే కాబట్టి ఆలోచించండి. సో అయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మనం జాబ్లో జాయిన్ అయితే మనం ఆఫీస్లో చేయాల్సిన వర్క్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది నాన్ క్లరికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఆఫీస్ని మనకి ఇస్తారు. ఆ ఆఫీస్లో మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఒకవేళ వాచ్మెన్ ఉంటే కొన్ని పనులు, ఇందులో ఉన్నటువంటి కొన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ వాచ్మెన్ మ్యాక్సిమం ఉంటారులేండి. ఆఫీస్ బాయ్స్ అని అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇక్కడ ఇచ్చినటువంటివి మనం చేయాల్సింది ఉంటుంది. టీ కాఫీస్ ఇవ్వాలి, మనం ఆఫీసులు క్లీన్ చేయాలి, ఇలాంటివి అనుకుంటారు. బట్ మ్యాక్సిమం 99% ఇలాంటి ఫంక్షన్స్ అంటే వర్క్ అనేది మనకు ఉండదన్నమాట. మీకు ఏదైనా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడము, జిరాక్స్ తీయడము, ఫ్యాక్స్ సెండ్ చేయడము, ఇలాంటివి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట వర్క్స్ అనేవి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 150 క్వశ్చన్స్తో 2 అవర్స్ టైం ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో వస్తాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు, ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అనేవి మనకి ఒకటి ఉంటుందన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఒక నెగిటివ్ మార్క్ అనేది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 150 క్వశ్చన్స్తో 150 మార్కులకి మనకి 150 క్వశ్చన్స్తో మనకి టోటల్ వచ్చి ఇక్కడ 450 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో సిలబస్ ఇది. ఓకే. సో అయితే ఈ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ మనకి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా రెగ్యులర్ అంటే గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ జాబ్స్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్గా మనకి 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ 7 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 4 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు
కాంపిటీషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే 36,306 రూపాయలు పర్ మంత్ స్టార్టింగ్లో యావరేజ్గా అప్రాక్సిమేట్గా మనకి శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఏం అడిగారు అంటే 10th ఉంటే సరిపోతుందండి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషను. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇంటర్మీడియట్ పాస్ అనేది అడిగారు. ఏజ్ విషయానికి వస్తే 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీకి సంబంధించిన వాళ్ళు 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 9/1/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 9 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాలి. అయితే ఈ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అవి తయారు చేస్తారు. అలాగే బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషను, ఆప్టికల్ డివైజెస్ అండ్ సిస్టమ్స్, జియో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషను, ప్రిసిషన్ మెకానికల్ సిస్టమ్స్, ఎనలిటికల్ టెక్నిక్స్, అలాగే కాంపిటేషనల్ ఇన్స్ట్రుమెంటేషను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ ఫెసిలిటీస్ అనేవి వీళ్ళు అందించడం జరుగుతుంది. ఇది చెన్నైలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. అలాగే హెడ్ ఆఫీస్ వచ్చి మనకి ఇది చండీగఢ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా లేదా అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పోస్ట్ రిజర్వేషన్ చేయబడలేదు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మనకి బేసిక్ పే 18,000 రూపాయలుగా ఇచ్చారు కదా, మరి 36,000కు పైగా శాలరీ ఎలా వస్తుంది అంటే బేసిక్ పేతో పాటుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా కొన్ని అలవెన్సెస్ అనేది యాజ్ పర్ సిఎస్ఐఆర్ రూల్స్ ప్రకారం మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా న్యూ పెన్షన్ స్కీమ్ 2004 ఏదైతే ఉందో అది కూడా మీకు అప్లికేబుల్ చేస్తారు. మెడికల్ ఎక్స్పెన్సెస్ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అలాగే లీవ్ ట్రావెల్ కంజెన్షన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ అడ్వాన్స్ అనేది ఇస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ స్కిప్ చేయకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇక మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నో ఏజ్ రిలాక్సేషన్ అలౌడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అన్నారు. యాక్చువల్గా ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అని వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అది మీరు గమనించాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 590 రూపాయలు, 500 రూపాయలు అప్లికెంట్ ఫీజు, జిఎస్టీ 90 రూపాయలు, టోటల్గా 590 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్ మ్యాన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు నుంచి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ 590 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్లోనే మనకి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.